హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. అయోధ్యలో దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే కాశీకి అయితే స్టార్ట్ అయినాం. కాశీలో మేము 2 days ఉన్నాం. ఈ 2 days వృందా హోమ్ స్టేలో అయితే స్టే చేసాము. మాకైతే పర్ డేకి 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మీరు ఒకవేళ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మన తెలుగు సత్రాలు అయితే చాలా ఉన్నాయి, సో అక్కడ కూడా స్టే చేయొచ్చు. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా దర్శనం చేసుకునే ఆలయం కాలభైరవ టెంపుల్. ఈ కాలభైరవ టెంపుల్ విశ్వనాథ్ గంజ్ లో అయితే ఉంది. కాశీ యొక్క క్షేత్రపాలకుడే ఈ కాలభైరవ స్వామి, అందుకే ఈ స్వామిని కాశీ కొత్వాలని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే దర్శనం ఉంటుంది. మళ్ళీ 1 నుంచి 3 వరకు అయితే గుడిని అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 నుంచి 10:30 వరకు అయితే దర్శనం ఉంటుంది. ఈ టెంపుల్ లో పూజారి ప్రతి ఒక్కరిని దండంతో అయితే కొడతారు. దీన్నే భైరవ దండన అని పిలుస్తారు. ఈ టెంపుల్ లో ఇదే స్పెషాలిటీ. దీని గురించి నేను ఫుల్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే విశ్వనాథ్ టెంపుల్ కి అయితే వెళ్ళాం. ఇక్కడ నుంచి విశ్వనాథ్ టెంపుల్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు కాశీలో ఎక్కడ తిరగాలనుకున్న ఆటోని అయితే ప్రిఫర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో విశ్వనాథ్ టెంపుల్ గురించి వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.